తమ కుమారుడి పరీక్షల సాకు చూపిస్తూ కవిత మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసిన సంగతి తెలిసిందే. అయితే కవిత అప్లై చేసిన మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలను రౌజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షలున్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమంటూ కూడా స్పష్టం చేశారు. ఇక పిల్లల సంరక్షణ బాధ్యతలను తండ్రి లేదా కుటుంబ సభ్యులు చూసుకోవచ్చని కోర్టు తెలిపింది. కేసు విషయంలో తండ్రి బిజీగా ఉన్నాడు అనే అంశం నమ్మశక్యంగా లేదని పేర్కొంది. కవితను బలవంతంగా కేసులో పెట్టారనే వాదనతో కోర్టు అస్సలు ఏకీభవించలేదు. కవిత బలహీనమైన మహిళ కాదని చదువుకున్నారని కోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కవితకు మరోసారి చుక్కెదురైందని భావించాలా? మధ్యంతర బెయిల్ రద్దు సమయంలో ఇటు కోర్టు ఏం వ్యాఖ్యానించేసింది? రాజేశ్వరి, ఈరోజు ఉదయం కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పైన రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి 21 పేజీల ఉత్తర్వులు వెలువరిస్తూ కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం కూడా జరిగింది. అయితే నెల 28వ తారీఖున కవితకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి ఆ సందర్భంగా వాదనలు వినిపించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ బెయిల్ తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన కాపీ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 21 పేజీలలో అనేక కీలక అంశాలను కూడా పేర్కొనడం కూడా జరిగింది. అయితే కవిత మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లో ఉన్న కీలక అంశాలు ఏంటంటే, కవిత లిక్కర్ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాదనలతోటి కోర్టు కూడా ఏకీభవిస్తుందని చెప్పేసి ఈ ఉత్తర్వులలో పేర్కొనడం కూడా జరిగింది. సమాజంలో కవిత చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం అనేది ప్రత్యక్షంగా ఉంది అని చెప్పేసి కోర్టు నమ్ముతుందన్న విషయాన్ని ఇందులో స్పష్టం చేయడం కూడా జరిగింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారన్న ఈడీ వాదనతోటి ఏకీభవిస్తున్నాం. ఆ సాక్ష్యాలను ధ్వంసం చేశారనేది కూడా మేము నమ్ముతున్నామని చెప్పేసి కోర్టు ఉత్తర్వులలో పేర్కొనడం కూడా జరిగింది. దాంతోపాటుగా 45 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ప్రకారం కవిత బెయిల్ కోరడం అనేది కూడా సరికాదు అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది. దాంతోపాటుగా పిల్లలు పరీక్షలు ఉన్నాయనే కారణంతో మధ్యంతర బెయిల్ అనేది కూడా ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేసి కూడా కోర్టు ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. పిల్లవాడి సంరక్షణ తండ్రి కుటుంబ సభ్యులు కూడా చూసుకోవచ్చు. పిల్లవాడి మేనత్తలు ఎవరైతే ఉన్నారో, కవిత సిస్టర్స్ ఇతరులు ఉన్నారో, వాళ్ళు పిల్లవాడి సంరక్షణ బాధ్యతను చూసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే పిల్లవాడు తండ్రి కేసులో బిజీగా ఉన్నాడనే అంశం అనేది నమ్మశక్యంగా లేదు అన్న విషయాన్ని కూడా కోర్టు ఇక్కడ స్పష్టం చేస్తూనే కవితను ఈ కేసులో బలిపశువుగా మార్చారన్న వాదనతోటి మేము ఏకీభవించడం లేదు. అది తప్పు. కవిత బలహీనమైన మహిళ కాదు, కవిత బాగా చదువుకున్న మహిళ. ఆమెకు సమాజంలో మంచి స్థానం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఇందులో ఉత్తర్వులలో పేర్కొనడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద కూడా సాక్షులను బెదిరించడం, అదేవిధంగా సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో కవిత కీలక పాత్ర పోషించారనేది కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే దానికి ప్రాథమిక ఆధారాలన్నింటి కూడా ఉన్నాయి. ఆధారాలను ఈడీ సబ్మిట్ చేసింది, వాటితో ఏకీభవిస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో మహిళ అయినంత మాత్రాన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 45(1) ప్రకారం బెయిల్ అనేది కూడా ఇవ్వలేం కాబట్టి కవిత బెయిల్ను తిరస్కరిస్తున్నామని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శిరీష్.